గండికోట ఇంటర్స్టెడ్ మర్డర్ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. యువతి శరీరం పైన చాలా బలమైనటువంటి కొట్టినటువంటి గాయాలున్నాయి. సో లివర్ కి చాలా తీవ్రంగా గాయం కావడంతోనే ఆ సదరు విద్యార్థిని మరణించినట్టు తెలుస్తోంది. కమిలిపోయింది ముఖం మొత్తం కూడా, కాళ్ళు వీప్ భాగం అన్ని కూడా గాయాలతో కమిలిపోయాయి. తనని చిత్రహింసలకు గురి చేసి హతమార్చినట్టుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయి. యువతి బంధువు కొండయ్య పైన ప్రస్తుతానికి పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొండయ్యని పొలిటికల్ అండ ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. అయితే సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారితంగా మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనబడుతుంది. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇప్పటికే. సో 4 రోజులు అవుతున్నా ఇంకా ఈ కేసుని ఛేదించలేకపోతున్నారు. సో వరుసగా ఒకరి తర్వాత ఒకరు, ముందుగా ఇక్కడ బైక్ పై తనని తీసుకెళ్తున్న లోకేష్ పై అనుమానం వ్యక్తమైంది. ఆ తర్వాత వెంటనే తన అన్న సురేంద్ర ఈ రకంగా హతమార్చి ఉంటాడనేటువంటి అనుమానం వ్యక్తమైంది. ముందుగా ఇది అత్యాచారం కాదు అని పోలీసులు తేల్చారు. తన ఒంటిపై ఎటువంటి గాయాలు ఏమన్నారు, తర్వాత గాయాలు బయటపడ్డాయి. ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా అనుమానాలు వ్యక్తం చేస్తూ వారిని విచారిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా 4 రోజులు కావస్తున్నా ఇంకా ఆ అమ్మాయి ఎలా మరణించిందనే దానిపైన ఇంకా క్లారిటీ రావడం లేదు.